ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సంపాదించారా? ఈ మధ్యన పోయిందిగా లాయర్లకి వెళ్ళి ఖర్చు పెడతాం ప్రస్తుతానికి. ఎంత పోయి ఉంటుంది? చాలా పోయింది. 20 అంత ఉండదు. 15 ఎందుకు ఇప్పుడు ఎక్కడ చెప్పాలి? సరే, ఎంత పోయిందో వదిలేద్దాం. ఎంత కూడా పెట్టుంటారు? నాకు గవర్నమెంట్ వచ్చి ఇల్లు ఇచ్చింది, స్థలం. మా అమ్మ 2 లక్షలు ఇల్లు కట్టుకుందాం అని చెప్పి 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టింది అంతే. అది తప్పింకేలేదు. అది సినిమాల్లో రోజు వస్తున్న డబ్బులు సినిమాలు నీకు వెంటనే రాదు. వెంటనే రావు, బట్ ఒక సినిమా వచ్చిందంటే ఒక గ్యారెంటీ, ఒక డిపాజిట్ కొంతమంది ఒకేసారి రాదు, వస్తుంది. ప్రస్తుతానికి బ్రతడానికి అదే లైవ్లీవుడ్ అదే కదా. ఓకే, ఇప్పుడు సిరీస్ అవి చేయట్లేదా? చాలా రేర్ గా లేట్ గా రిలీజ్ చేస్తున్నాం. ఒక ఎపిసోడ్ ఇప్పుడు రిలీజ్ చేస్తే 20 days తర్వాత ఇంకో ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నాం. గ్యాప్ ఉండట్లేదు అసలు. ఓకే, నేను ఫ్యూచర్ గోల్ అని చెప్పండి. ఏం లేదు. ఏం లేదా? ఏం లేదు. దేవుడి మీద నమ్మకం ఉందా పోయిందా? ఉందని చెప్పలేను, బేసిక్ లేదు. నమ్మడం మానేసాను. మళ్ళీ ఇదన్నీ ఎందుకు వేసుకున్నాను అడగద్దు. 20 రూపాయలు గమనించలేదు. 20 రూపీస్ బాగుందని వేసుకున్నా. అరుణాచలంలో కొన్నా 20 రూపీస్ అంతే. నమ్మకం లేదు. దేవుడు అంటే దండం పెట్టి అడగను, ఇబ్బంది పెట్టను. దేని మా నమ్ముతారు ఇప్పుడు రైట్ నౌ? దేనే నమ్మను అసలు. నన్ను కూడా నేను నమ్మను హర్షణ. నేను చూస్తాను ఇంకా. మిమ్మల్ని మీరు అలా నమ్మరు? కానీ నేను నమ్మను. నేను ఇప్పుడు స్మోకింగ్ మానేస్తా. ఎస్, అది కూడా నమ్మను నేను. మరి ఏంటి హోప్? ఏంటి? ఏదో గట్టి హోప్ ఉండాలి కదా. బొంగు లేదు, ఏం లేదు, బాగుంది అంతే, వెళ్ళిపోతుంది అంతా. ఏం లేదు. తినడం లేడం, వర్క్ చేయడం, పడుకోవడం, తినడం లేడం, వర్క్ చేయడం. ఎందుకంటే కొత్తగా ఏం చేస్తాను చెప్పారు. ఆనందం, మనసుకి ఆహ్లాదం కొన్ని ఉంటాయి కదా. నీకు ఎక్స్పెక్టేషన్ లేనప్పుడే హ్యాపీగా ఉంటావు. నేను రేపు యూఎస్ డబ్బులు దాచుకోవాలి అట్లా ఏం లేదు. ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా కూడా అన్హ్యాపీగానే ఉంటాయి. నాకు లైఫ్ లో హోప్ లేదు, ఎక్స్పెక్టేషన్స్ లేదు, నేను డీలాగా డిప్రెస్డ్ గా ఉంటాను. రోజుకి ఒకలా ఉంటుంది ఎక్స్పెక్టేషన్ లేకపోతే. కైసే సరే, నేనే ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు చిన్న చిన్న సినిమాలు అవకాశం వచ్చాయి, డైరెక్షన్ కానీ అడ్వాన్స్లు కూడా వచ్చాయి. నేను ఏం చేస్తాను చేయడం, నాకు ఇవే వర్క్ అవుతుంది అనుకున్నాను. కట్ చేస్తే మిత్రమండలికి ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నానంటే, తండ్రి ప్రొడ్యూసర్స్ భాను గారు అండ్ కళ్యాణ్ గారు, బన్నీవాస్ గారు, అరవింద్ గారు, బెంచ్ మార్క్ కిరణ్ గారు, వేరే ప్రొడ్యూసర్ విజయేందర్ రెడ్డి గారు, ఎంతమందితో నా ఎంత పరిచయాలు ఉంటాను నాకు తెలియదు. నేను రాగానే వాళ్ళు ప్రసాదాన్ని నిలబడతాను. నేనెవరు, మీరెవరు, మీరు నిలబడ్డం ఏంటని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అరే మన కోసం ఎంత వాల్యూ ఇస్తున్నారు ఏంటి మనకి. ఎగ్జాంపుల్ స్టేజ్ మీద బ్రహ్మానందం గారు, ఇవేమి ఎక్స్పెక్ట్ చేసినవి కావు. నేను బ్రహ్మానందం నా గురించి మాట్లాడితే బాగుండేది అయ్యో అని నేను ఎక్స్పెక్ట్ చేసిన, అది మాట్లాడకపోతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యేవాడు. కదా నన్ను ఎక్స్పెక్టేషన్ లేకపోతేనే రోజు ఒకలా ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ ఉంటే రోజు ఒకేలా ఉంటుంది. ట్రై చేయి ఎప్పుడైనా కావాలంటే. నీకు చాలా రిలేషన్షిప్స్ అనేవి ఫెయిల్ అవ్వడానికి కారణం ఎక్స్పెక్టేషన్. నేను ఎంత లవ్ ఇస్తున్నాను వాడు ఇవ్వట్లేదు, ఎంత టైం ఇస్తున్నాను వాడు ఇవ్వట్లేదు. నేను ప్రస్తుతానికి అయితే ఎట్ అ స్టేజ్ ఆఫ్ లైఫ్ వేర్ ఐ ఎక్స్పెక్ట్ నథింగ్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్, ఓన్లీ కెరియర్, మనీ, ఇవే ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ మనుషుల నుండి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. రైట్, దేని నుంచి ఎక్స్పెక్ట్ చేయకు, దేన్ని బ్లేమ్ చేయకు. ఈ మధ్యన యూనివర్స్ తో మాట్లాడండి అలాంటి ఏవో కొత్తగా వచ్చాయి. అరే ఎప్పుడో చెప్పారు ధ్యానం చేయమని. అవును, సో అది మాత్రం నేను నమ్ముతా. నువ్వు పాజిటివ్ ఎనర్జీ నీకు ఎక్కువ ఉంటే, నువ్వు పాజిటివ్ గా ఉంటే యు అట్రాక్ట్ పాజిటివ్ థింగ్స్. అంతే, హోప్ వద్దు. అంటే లైఫ్ లో హోప్ ఉండాలి, ఎక్స్పెక్టేషన్ వద్దు. అమ్మ ఎలా ఉన్నారు? అమ్మ కొంచెం, ఆవిడకి మొన్న బ్యాక్ బోన్ సర్జరీ అయింది. ఈ ఇన్సిడెంట్ వల్ల ఇంకొంచెం బెడ్ కొంచెం ఎక్కువ, అంటే ఎక్కువ టీచర్ కదా, అంగన్వాడీ టీచర్ అబ్బాయి, ఎక్కువ నడవలేరు. అసలు అవగాహన ఇది అన్ని తెలుస్తాయా బయట విషయాలు, అసలు ఏం జరుగుతుంది ఏంటని తెలియదు కదా. మరి ఈ విషయం ఎవరు చెప్పారు? మీ ద్వారా వెళ్ళిందా? కాల్స్ వెళ్తాయి, కాల్స్. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఇన్ యువర్ లైఫ్ సినిమాల వైజ్? వర్క్ పరంగా వెరీ మచ్ హ్యాపీ అబ్బా, చాలా హ్యాపీగా ఉండే. నాకే లీడ్ గా చాలా సినిమాలు వస్తున్నాయి. నేను లీడ్ భయ్యా, అరే షూర్ అని అడుగుతున్నాను. షూర్ భయ్యా, మీరే భయ్యా. లవ్ స్టోరీలు ఉండవు కదా, ఉండవు భయ్యా, నంబర్ భయ్యా నేను లవ్ చేశానంటే ఎవరిని, అవి తీసేసాను. మంచి కథలు వస్తున్నాయి యాక్చువల్గా. బ్లెస్డ్ అంతే. అండ్ థ్యాంక్ యూ హర్షిని. సో చాలా మంచిగా వెళ్తుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ దిస్, ఆ టాపిక్ కానీ ఇంకే టాపిక్ అయినా కానీ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ 16 అక్టోబర్ 16 నువ్వు కూడా సినిమాకి వెళ్ళి చూసి నాకు నేను నీ నుంచి కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా ఎలా ఉందో చెప్తావని. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అవి ఎందుకు జరిగాయో తెలియదు కానీ అవి ఇలాంటివి జరగకుండా ఉండాలి. కెరీర్ జరగాలి, స్ట్రాంగ్ జరగాలి, అలాంటి జరగాలి. ఇట్స్ ఎక్స్పీరియన్స్ అంతే. అది పదే పదే జరుగుతుంటే స్ట్రాంగ్, అదే కాదు, ఇంకా డిఫరెంట్ తగలాలి దెబ్బలు అంతే. మనం స్ట్రాంగ్ అవుతాం, నేర్చుకుంటాం. దాన్ని చాలా నేర్చుకున్నాను తెలుసా నేను.
ఏం నేర్చుకున్నారు? నీ బయట నీతో ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళు కాదు. స్కెచ్ చేసింది ఎవరు, గేమ్లు ఆడింది ఎవరు, లోపలికి వెళ్ళి తెలిస్తే నీకు అన్నీ చాలా తెలుస్తాను బయటకు వచ్చిన తర్వాత. నీకు హెల్ప్ చేసేవాడు ఎవడు, వాడు ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు, వాడి ఇంటెన్షన్ ఏంటి. హర్ష్ని ఈజ్ మై ఫ్రెండ్ కాబట్టి నేను ఐ గివ్ హెల్ప్ మనీ సంథింగ్, అట్లా ఏమి ఉండదు. నువ్వు క్యాపబుల్ కాబట్టి నీకు ఆదుకుంటారు. నిన్నెందుకు ఆదుకుంటారు అబ్బా? రేపు పొద్దున సిరీస్ చేస్తాడు, సినిమా చేస్తాడు, లేకపోతే ఇంకోటి ప్రసాద్ ద్వారా పరిచయం, ఇంకోటి చర్యలు చాలా ఉంటాయి. నేను గొప్పగా చెప్పాను, కానీ నిన్ను ఆదుకునేవాడు కూడా దొంగ. నేను ఇవి చూశాను. దొంగ అంటే ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి వాడిని వాడుకుంటున్నాడు అబ్బా, అంతే. ఇంతమంది మీకు అగేన్స్ట్ కావాల్సిన అవసరం లేదు. మీరు మర్డర్ చేశారా, లేకపోతే చాలా మంది మోసం చేశారా? ఎవరు నిన్న కాక మొన్న వచ్చి యూట్యూబ్లో నీ ఏజ్ ఏంటి, నువ్వేంటి, సన్నగా వచ్చి నువ్వు ఒక లవ్ స్టోరీలు పెళ్లివారమండ్లు నువ్వు చేసేసి హిట్ కొట్టిస్తే మేము మెయింటైన్ చేసి మేము జిమ్లకి వెళ్ళి మేము ఎదవరమా, మాకు రాదు. ఎవరు నువ్వు వచ్చి సన్నగా నువ్వు ఇండస్ట్రీకి వచ్చి కమిటీ కుర్రాళ్ళు అంటావు, ఇప్పుడు మిత్రమండలు అంటావు, రేపు ఇంకోటి రోమియో జూలియట్. ఎవరు అసలు నువ్వు రాజీపురం అంత తోపువా, అంత అందగాడివా, ఎవరు నువ్వు? అయితే ప్రాజెక్ట్ ఇది ఉంటుంది, కుళ్ళు ఉంటుంది. ఓకే, ప్రాజెక్ట్ లాపేయచ్చు కదా మరి. ప్రాజెక్ట్ లాపరు. సరే, ఫ్రాంక్ గా ఒకటి అడుగుతా. నేను 2-3 దగ్గర విన్నాను, కొంచెం యాటిట్యూడ్ సక్సెస్ చూశాక కొంచెం మాట జారడం ఎక్కువ ఉంది ప్రసాద్ దగ్గర. అయ్యో బాబు, చెయ్యి కూడా జారేస్తున్నాను. మొహమాటం లేదు ఇందులో, మంచిగా మొహమాటం లేదు. నేను సోఫా కొన్నందుకు సూసైడ్ చేసుకుందాం అనుకున్నా, తెలుసా? సోఫా కొన్నందుకు సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. ప్రసాద్ గారు సోఫా కొన్నాడా? సోఫా మనకు తెలియదు. నేను సోఫా కొనుక్కోకూడదా సార్? జనరల్ డౌట్. ఇలాంటి చాలా టార్చర్లు చూపించారు నాకు. ఎవడో ఫోన్ చేసి, ఎరా మర్చిపోయారా మమ్మల్ని నువ్వు అని ఎవడో తెలియదు నాకు. ఎప్పుడో 10-15 ఏళ్ళ క్రితం రూమ్మేటో లేదా ఫ్రెండ్ ఎవడో, మర్చిపోయారా నువ్వు పెద్దగా రమణవరా అని మాట్లాడతారు. ఎవడరా నువ్వు? సరే 15 ఏళ్ళ ముందు ఫ్రెండ్ నువ్వు, ఈ 15 ఏళ్ళు ఏం పీకావు? బాబా నువ్వా? అయ్యో ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తుంటాను రాయా అని నేను అంటాను. నేను మళ్ళీ చేస్తాను వేరే మళ్ళీ చేస్తావు బాబా కూడా చేస్తాను. 15 ఏళ్ళ ముందు ఎవరో ఫోన్ చేస్తారు నీకు, అదే డబ్బుల కోసం ఫోన్ చేస్తారు. నాకు ఇన్స్టాగ్రామ్ వచ్చిన డబ్బులు సార్ తెలుసా? అన్న బెట్టింగ్లో ఓడిపోయినా 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి. ఎవడో మొన్న కనబడి షర్ట్ ఇలా పట్టుకుని రా ఫోటో మాకు అందరం నువ్వు ఇష్టం అని చెప్పారు అన్నాడు. ఈ షర్ట్ ఇలా చిరిగింది, ఏం చేయాలి? దాచుకుని వెళ్ళాలా, అరవకూడదు. మీడియాలో హర్షిని వాడు ఫాదర్నే రమేష్, హర్షిని ఫాదర్ చిరంజీవి అంటే నీకు ఎలా ఉంటుంది? ఎవడో కూర్చొని దాసరి సంథింగ్ వాడి పేరేదో, వాడు వాళ్ళ ఫాదర్ ఇది, వాళ్ళ మదర్ ఇది, నా తల్లిదండ్రులు. నువ్వు వెళ్ళి పేపర్ తీసుకొచ్చి దిస్ ఇస్ వాట్ ఈస్ వాట్ అని మాట్లాడు. ఓకే, పేర్లు మార్చిస్తే కోపాలు రావు. నువ్వు కొడితే కోపం రాకూడదు, నువ్వు లోపలేస్తే కోపం రాకూడదు, నువ్వు తిడితే కోపం రాకూడదు, కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు ఫోన్ చేస్తే కోపం రాకూడదు, నా డబ్బులు తీసుకొని నువ్వు పారిపోతే నాకు కోపం రాకూడదు, సినిమాలు ఆపిస్తే కోపం రాకూడదు, మమ్మల్ని తక్కువగా చూస్తే మాకు కోపం రాకూడదు. యాటిట్యూడ్, నోరు మాట ఇసిరేస్తాడు, చెయ్యి ఇసిరేస్తాను నేనైతే. అంటే ఒక స్టేజ్ వరకు కంప్రెస్ అయిన తర్వాత అది ఏమవుద్ది, లాస్టే అవుద్ది అబ్బా. అది డే 1 అఫ్కోర్స్ నన్ను యూట్యూబ్లో ఇంటర్వ్యూ చేసినావు, ఇప్పుడు చేసినావు, ఈ రెండిట్లో నువ్వు వర్కే చూసావు కానీ పర్సనల్ ఏమైనా మారిందా? అదే దరిద్రం, అదే బాధ, అదే పెయిన్. అందుకే అన్నాను ఇందాక, నేను ఇంతకన్నా తొక్కేవాడు ఎవరు లేడు. అందుకే నాకు అంత భయం లేదు. ఇంకంతకన్నా ఎవడేం చేస్తారు, మా అయితే కొట్టాలి ఇంకా అందరు కలిసి. సో అంత ట్రామా చూసిన తర్వాత యాటిట్యూడ్ ఉండదా? యాటిట్యూడ్ అంటే వాళ్ళని పలకరిస్తా అది కాదు, వాడి బిహేవియర్ బట్టి నా బిహేవియర్ ఉంటుంది. అన్నా బాగున్నా, బాగున్నా అన్నా, తమ్ముడు బాగున్నా, ఎరా బాగున్నా రా. సరే అర్థం అంటే నువ్వు చెప్తాను, నువ్వు రాయించే కొత్త పెంకులు తగులుతాయి. సో ఇందాక మాట్లాడుకుంటున్నాం కదా, నీకు యాటిట్యూడ్ కనిపించిందా? మాట శబ్దం కనిపించిందా? మరి నీకేమైనా డిస్రెస్పెక్ట్గా మాట్లాడాను, రెస్పెక్ట్ లేకుండా ఎప్పుడైనా మాట్లాడాను?